కీర్తనలు 66 అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును. నీ నామమును బట్టి నేను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడైనాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలి నడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకున్న తగదు. ఈ కీర్తన ప్రధాన గాయకునికి కీర్తన గీతం అని రెండు రాయబడింది. ఈ 150 కీర్తనల్లో చాలా వరకు కీర్తనలుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి 65వ అధ్యాయంలో, 66వ అధ్యాయంలో, తర్వాత 67లో కూడా కీర్తన కాకుండా రెండు అంటే ఒకటి దేవునికి గురించి కీర్తించుతూ పాడేటువంటిది ఒకటి, రెండవది భాషాపరమైనటువంటి ఎంతో చక్కటి ఒరవడితో వ్రాయబడినటువంటిదిగా కూడా మనం దీనిలో చూడగలుగుతాం. తర్వాత మనం చదివినటువంటి 7 వచనాలలో కూడా దేవుని గురించి సంతోష గీతము పాడేటువంటి విషయాలు రాయబడ్డాయి. తర్వాత ఎవరు పాడుతున్నారు అంటే సర్వలోక నివాసులారా అనేది చెప్తున్నాడు. ఇక్కడ మొదటి వచనంలో సర్వలోక నివాసులారా, తర్వాత 4వ వచనంలో సర్వలోకము నీకు నమస్కరించును. తర్వాత ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అయితే 7వ వచనంలో చెప్తున్నాడు, ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకున్నది. అనగా సర్వలోకము ఉన్నటువంటి అన్ని దేశాల వారు ఎవరైతే దేవుడిని ఎరగని వారుగా ఉన్నారో, వేరువేరు మతాలను అనుసరించేవారుగా ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆయనకు లోబడి ఆయనను స్తుతించి పాడేటువంటి సందర్భానుసారంగా వ్రాయబడినటువంటి గీతం. దాంట్లో మనం చూస్తే మొదటి వచనంలో చెప్పబడిన సర్వలోక నివాసులారా, 4వ వచనంలో చెప్పబడిన సర్వలోకము, 65వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 2వ వచనంలో కూడా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అనగా ఈ కీర్తనల్లో మనం చూస్తున్నటువంటి విధంగా తర్వాత 67వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. తర్వాత భూమి మీదనున్న జనములను ఏలిదవు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక. 5వ వచనంలో కూడా దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. అనగా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కార్యమును జరిగించి తన యొక్క ఉద్దేశాన్ని భూమి మీద స్థిరపరిచిన సందర్భంలో ఆయనను ఎరగనటువంటి వారు, ఎరిగినటువంటి వారు అందరూ కలిసి పాడేటువంటి స్తుతి గీతంగా మనం దీనిని చూడవచ్చు. తర్వాత కీర్తనలు 96వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. 97వ అధ్యాయం, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. తర్వాత 97వ అధ్యాయం 6వ వచనంలో, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. 9వ వచనంలో, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ఈ విధంగా తర్వాత 96వ అధ్యాయం 9వ వచనంలో కూడా పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయనను సన్నిధిని వణకుడి. తర్వాత కీర్తన 99వ అధ్యాయం 1వ వచనం, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణకును. తర్వాత 100వ కీర్తన 1వ వచనం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈ విధంగా ఈ కీర్తనలన్నిటిలో కూడా మనం చూస్తున్నటువంటి ఈ భాగాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవసారి వచ్చి
తనకు వ్యతిరేకంగా లేచినటువంటి అపవాదిని, తర్వాత అతనిని వెంబడించుతున్నటువంటి అనేక దేశాలను అన్నిటినీ కూడా ఓడించి తన రాజ్యాన్ని స్థాపించినటువంటి సందర్భంగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడికి రాజ్యాన్ని పొందిన తర్వాత కుమారుడు మరి సింహాసనాసీనుడైనటువంటి సందర్భంగా అన్ని దేశాల వారు కూడా ఆయనకు లోబడి ఆయనను స్తుతించేటువంటి సందర్భంగా వ్రాసినటువంటి కీర్తన. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకంలో ఉన్న వారిలోనే కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఇక్కడ మనం 66వ కీర్తన 1వ వచనంలో కూడా చూస్తే ఆయన నామ ప్రభావము కీర్తించడు. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను అంతగా హెచ్చించి ఉన్నాడు కనుక. ఆ హెచ్చింపులో ఏం కనబడుతున్నదంటే పరలోకంలో ఉన్నటువంటివి, అనగా దేవదూతలు, అధికారులు, ప్రధానులు. సో ఎవరెవరు ఉన్నారో చూడండి పరలోకంలో. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఎండెను, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. మన దేవుని యొక్క నామము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆయన ఈ లోకంలో సశరీరుడిగా ప్రత్యక్షమై మన పాప క్షమాపణ కొరకు ఆయన ప్రాయశ్చిత్తార్థమై తన యొక్క సొంత ప్రాణాన్ని బలిగా అర్పించి మృతులలో నుంచి మృత్యుంజయుడిగా లేచి పరమండలము గుండా ప్రవేశించి మరి అపవాదిని, అతని దూతలందరినీ కూడా ఓడించి మరణం యొక్క బంధకాలను తొలగించి మరణం యొక్క దాసత్వంలో ఉన్నటువంటి మన అందరినీ కూడా విడుదల కలుగు చేసి విశ్వాసం ఇచ్చిన వారిని ఆయన తండ్రికి ఒక జనముగా, ఒక రాజ్యముగా మనలను ప్రత్యేకంగా ప్రత్యక్షపరచబోచుండగా ఆ విషయాన్ని గుర్తెరిగినటువంటి ఆ 24 పెద్దలు, 4 జీవులు ఆయన ఎదుట ఆ వారి కిరీటములను పెట్టి ఆయనను స్తుతించి ఘనపరుస్తున్నారు. తర్వాత భూలోకంలో ఎవరెవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక జనాలు ఉన్నాయో వారందరూ కూడా లోబడి ఆయన చేసినటువంటి అద్భుత కార్యమును జరిగించి చూసి ఆయనకు ఆ దినమున అందరూ కూడా స్తుతి గీతమును పాడేవారుగా ఉన్నారు. 96, 97, 98, 99, 100వ కీర్తనలో చూచినట్లుగా సర్వజనులు ఆయనను గురించి స్తుతి గీతమును పాడేవారుగా ఉన్నారు. తర్వాత మరలా మనం 66వ అధ్యాయంలో చూస్తే, ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. సో ఈ విధంగా పాడండి అని చెప్తున్నాడు కీర్తనకర్త. ఏంటంటే మొదటిది, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. సో ఆ భీకరత్వాన్ని అంటే తను జరిగించినటువంటి ఈ లోకము యొక్క క్రమాన్ని స్థిరపరిచే విషయంలో శత్రువు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా మనుషులందరినీ కూడా ప్రలోభపరిచి దేవునికి వ్యతిరేకంగా లేపి వారందరూ కూడా దేవుని యొక్క క్రమం నుంచి బయటికి రాగలిగేటట్లుగా వారందరినీ వారి కన్నులకు చీకటి కలుగజేసి ఇప్పుడు వారందరికీ కూడా విడుదల కలుగు చేసి మరి నిజమైనటువంటి దేవుడిని ఎరగగలిగేటట్లుగా చేసినటువంటి ఆయన పరాక్రమ కార్యం మిగిలినటువంటి జనములు చూచి వారు దానిని ఎంతో భీకరమైన దానిగా గుర్తించుతున్నారు. అనగా
జీవితకాలమంతయు మరణం యొక్క దాసత్వంలో జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా ఆ మరణ భయం నుంచి తొలగించి సజీవుడు నిత్య జీవం అనే వరాన్ని అనుగ్రహించుటకు సామర్థ్యం కలిగినటువంటి ఆయన ప్రభావం కిందకు వచ్చిన దాన్ని బట్టి అది ఎవరూ ఎప్పుడూ చేయలేనటువంటి దాన్ని, అది అటువంటి భీకరమైన కార్యము కనుక వారు దాన్ని గుర్తించారు. తరువాత నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఆ విధంగా అనేక మందికి విడుదల కలుగు చేయటానికి శత్రువుని ఏ విధంగా ఓడించున్నాడో ఆ ఓడించినటువంటి తనమంతటిలో కూడా మిగిలినటువంటి జనాంగము భూలోకంలో ఉన్న వారందరూ కూడా చూచి ఆయనకు లోబడేవారుగా చేయబడతారు. సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును అనగా ఆయన యొక్క ప్రభావాన్ని చూచి దాని ద్వారా వారు ఏ విధంగా రక్షణ పొందారో దాన్ని అనుభవించిన వారై ఆయన ఎదుట సాగిలపడి స్తుతించి ఆరాధించేవారుగా చేయబడతారు. 5వ వచనం, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడైనాడు. ఆ కార్యములు 3వ వచనంలో చూస్తే ఆయన కార్యములు ఎంతో భీకరమైనవని చెప్పాడు. తర్వాత ఇప్పుడు మరలా చెప్తున్నాడు, ఆ కార్యములు భీకరమైనవని చెప్తూ ఆ భీకరమైన కార్యములు జరిగించినటువంటి వాడు కూడా భీకరుడు. అంటే ఎంతో గొప్ప ప్రభావము కలిగినటువంటి ఒక శక్తి దాని యొక్క అధికారం కింద మనుషులందరూ జీవించుతుండగా ఎవరు ఎప్పుడు అటువంటి శక్తి నుంచి విడుదల పొందలేనటువంటి స్థితిలో ఉన్న మనుషులందరినీ కూడా భూలోకంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ కూడా విడుదల కలుగు చేసి తన రాజ్యాన్ని తన ప్రభుత్వాన్ని స్థాపించున్నాడు కనుక ఆయన భీకరుడైనాడు. అంటే ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి కార్యమును ఆయన ఈ సృష్టి అంతటికీ విడుదల కలుగు చేయడానికి జరిగించిన కార్యాన్ని బట్టి ఆయన భీకరుడైనాడు. సో అది ఏమి కార్యం అనేటువంటిది 6వ వచనంలో చెప్పాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసిన జనులు కాలినడక దాటిది, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం 6వ వచనంలో చెప్పాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసిన జనులు కాలినడక దాటిది. మరి నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తరువాత ఎర్ర సముద్రాన్ని మన తండ్రి అయినటువంటి దేవుడు 2 పాయలుగా చేస్తే దానిలో నుంచి వాళ్ళు ఎండిన నేల మీద నడిచి వచ్చేసారు. తర్వాత వాళ్ళని వెంబడిస్తున్నటువంటి ఫరో అతని సైన్యాన్ని మరలా నీళ్ల చేత ముంచివేశాడు, అంటే శత్రువు ఓడించబడేది. తర్వాత రెండవసారి చూసినప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో అలా ఐగుప్తు నుంచి విడుదల పొంది 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడినటువంటి ఇశ్రాయేలు దేశం ఎండిన నేల నడిచినట్లుగా యోర్దాను నదిని దాటి తూర్పు వైపు నుంచి పడమర వైపుకి దాటారు. అక్కడ కూడా ఎండిన నేల వల్ల చేయబడింది. ఇది రాబోయే దినాలలో దేవుడు ఏ విధంగా అద్భుత కార్యం చేయబోతున్నాడో దానికి సూచనగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం కీర్తనలో చూచినటువంటి అనేక విషయాలు, సర్వలోకము నిన్ను కీర్తించును, నీవు భీకరుడవు, నువ్వు భీకర కార్యములు చేసితివి, అవి ఇశ్రాయేలుకు సంబంధించినవిగా ఉన్నాయి. సముద్రమును ఎండిన నేలగా చేయటం అనేటువంటిది. కనుక ఇది రాబోయే దినాలలో సముద్రము లాంటి దానిని ఆయన కొట్టివేసి మనుషులందరూ కూడా దాటగలిగేటట్లుగా చేయబడేటువంటి గొప్ప కార్యాన్ని గురించి కీర్తనకర్త చెప్తున్నాడు. అందువల్ల ఆయన చేసినటువంటి కార్యము భీకరమైనది. ఆ చేసినటువంటి మన ప్రభువు భీకరుడై ఉన్నాడు. అంటే ఎవరు ఎప్పుడూ చేయలేనటువంటి కార్యము ఆయన ద్వారా జరిగించబడి మనుషులందరూ కూడా విడుదల పొంది ఆయనను నిజమైన దేవుడిగా గుర్తెరగగలిగినటువంటి ఒక గొప్ప కార్యం. ఆ కార్యం ఏమిటి అంటే ఆయన సముద్రమును ఎండిన నేలగా చేసిన. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి తన యొక్క రాజ్యాన్ని 1000 సంవత్సరాల సమయంలో పరిపాలించేటువంటి సందర్భంలో మొదటి కొన్ని వచనాలు ఆయన రాజ్యం స్థాపనలో ఏం జరుగుతుందనేటువంటిది 11వ వచనం వరకు ఉంది. తర్వాత 12వ వచనంలో నుంచి చూసినప్పుడు జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టెను,
భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయను, భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. తర్వాత ఎఫ్రాయిముకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎవరైతే ఆయన యొక్క రాజ్యం స్థాపించబడకూడదని అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా నిర్మూలమవుతారు. తర్వాత ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడడు. అంతకు మునుపు 2 గోత్రాల వారు ఒక రాజ్యంగా, మిగిలిన 10 గోత్రాలు ఇంకొక రాజ్యంగా చేయబడి ఉండగా ఇప్పుడు వారి మధ్యలో అటువంటి మత్సరం లేకుండా కలిసిపోతారు. తర్వాత 14వ వచనంలో, వారు ఫిలిష్తీయుల భుజముల మీదకి ఎక్కుదురు, పడమటి వైపుకి పరిగెత్తిపోవుదురు, ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు, ఏదోమును మోయాబును ఆక్రమించుకుందరు, అమ్మోనీయులు వారికి రోబడుదురు. అనగా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారందరూ కూడా దేవుని ప్రభావం కిందకి రాగడిగి సర్వలోకము ఆయనను దేవుడిగా, ప్రభువుగా, రాజుగా గుర్తెరగగలిగేటువంటి సందర్భాన్ని గురించి చెప్తున్నాడు. అది ఎందుకు జరుగుతుందనేది 15వ వచనంలో చెప్పాడు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఘాతమును నిర్మూలన చేయను. అక్కడ నిర్గమకాండంలో వాళ్ళు ఎర్రన సముద్రాన్ని వారు ఎండిపోచేసినప్పుడు ఎండిన నేల మీద నడిచి వచ్చారు. ఇక్కడ జరగబోయే కార్యం ఏంటంటే సముద్రం యొక్క అఘాతమును ఆయన నిర్మూలము చేయను. ఈ సముద్రం యొక్క అఘాతం అంటే ఏంటంటే, ఏదైతే సముద్రము లోపల ఉన్నటువంటి మృతుల లోకము లేక మరణమునకు అధికారి అయినటువంటి వాని యొక్క ప్రభుత్వం, లేక మనుషులందరూ కూడా ఒక మనుషుడు పాపం చేయడం ద్వారా, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించనో, అందుచేత మరణం చూడక బ్రతుకు నరుడెవడని 89వ కీర్తనలో మనం చదువుతున్నట్లుగా మనుషులందరూ కూడా ఆ మరణం యొక్క బలం గలవాని యొక్క దాసత్వంలోనికి రాబడ్డారు. ఆ సముద్రం లోపల ఉన్నటువంటి, లేకపోతే దానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ పాతాళ లోకం అనేటువంటి దానికి, ఎక్కడికైతే మన ప్రభు చనిపోయిన తరువాత తిరిగి వెళ్ళి భూమి యొక్క లోపలి స్థలములలోనికి దిగి వెళ్ళాడు, అది అఘాతం. ఆ అఘాతాన్ని ఆయన నిర్మూలన చేసేవాడుగా ఉన్నాడు. ఆ అఘాతం అనేటువంటిది సముద్రానికి కలపబడింది, లేకపోతే సముద్రం కింద ఉందన్నది. చూడండి, కీర్తనలు 135వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అంటే సముద్రము, దాని కింద ఉన్నటువంటి మహాసముద్రం అంటే అఘాతము, వాటన్నిటిలో కూడా ఆయన జయం పొంది వాటన్నిటి మీద తనకిష్టం వచ్చిన దానిని జరిగించేవాడని అర్థం. దాని తర్వాత చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనం, యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అదే వేరే ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఈ అఘాతం అని రాస్తుంది, డీప్ అని. కనుక ఈ దయ్యములు లేకపోతే చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు నివసించేటువంటి ఒక ప్రదేశం పేరే అఘాతం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును. కనుక ఈ సముద్రంలో ఉన్నటువంటి మృతులంటే ఆ మృతుల లోకము సముద్రంలో ఉన్నది. ఆ మృతుల లోకం అంతయు కూడా దేవుని సింహాసనం ఎదుట లెక్క అప్పచెప్పడానికి నిలబడవలసినటువంటి చనిపోయిన వారి యొక్క ఆత్మలన్నీ కూడా వారి సింహాసనం ఎదుట నిలబడటానికి అప్పగించాయి. తర్వాత 21వ అధ్యాయం 1వ వచనం, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సముద్రం లాంటిది కాదనేది కాదు అర్థం. ఎక్కడైతే మరణం అనేటువంటిది ఏలుతుందో, ఆ మరణము ఆ సముద్రం యొక్క అగాధ గర్భంలో దాచబడి ఉన్నదో, దానిలో ఉన్నదంతయు కూడా దేవుని సింహాసనం ఎదుట తీర్పుకు నిలవబడి ఉన్నది. ఆ తీర్పు అయిపోయిన తరువాత సముద్రం ఇక లేదు. ఇక్కడ మనం 66వ కీర్తనలో చదివినట్లుగా, లేకపోతే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో చదివినట్లుగా ఆయన ఐగుప్తు సముద్రం యొక్క అఘాతమును నిర్మూలన చేయను. ఏంటి ఆయన చేసినటువంటి భీకర కార్యం అంటే, ఎవరైతే ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణం వచ్చినదో, ఆ మరణం యొక్క ప్రభావం గల వానిని ఓడించి వాడి యొక్క ప్రభావం నుంచి మనుషులందరినీ కూడా విడుదల కలుగు చేసి, అంటే విశ్వసించిన వారిని విడుదల కలుగు చేసి
విశ్వసించని వారికి తీర్పు తీర్చి ఇక ఎప్పుడు కూడా మరణం లేకుండా, ఎందుకంటే ఆ రెండవ మరణం అనేటువంటిది అగ్నిగుండంలో వేయబడి ఉండగా ఇక 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత మరణం అనేటువంటిది లేకుండా చేసినటువంటి ఘనత, భీకరమైన కార్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తుదైనది. అందును బట్టి కీర్తనకర్త అంటే దేవుడు ఆ విధంగా ఆ కార్యాన్ని తన కుమారుని ద్వారా జరిగించబోతుండగా ఆయన తిరిగి వచ్చినప్పుడు సర్వలోకము కూడా ఆయనకు నమస్కరించి స్తుతించి ఆరాధించబోతుండగా ఇప్పుడు అందరినీ పురికొల్పి ఆయనకు స్తుతులు చెల్లించండి అని చెప్తున్నాడు. కనుక విశ్వాసమైన మన జీవితంలో మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఆయన మరపక్షంగా ప్రాయశ్చిత్తార్థమైన కార్యమును జరిగించి సమస్తమును లోపరుచుకొని తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండగా ఆయన జరిగించినటువంటి ఆ భీకర కార్యం యొక్క ప్రభావం కిందకి మనం వచ్చి అదే ప్రభావాన్ని మన జీవితాలలో అన్వయించుకొని ప్రతిరోజు అపవాది యొక్క కుతంత్రములను పడగొట్టుటకు సామర్థ్యం కలిగినటువంటి ఆయన పునరుద్ధాన శక్తిని మన జీవితాలలో కనుక అన్వయించుకుంటూ కనుక మనం జీవించగలిగినట్లయితే ఆయన భీకర కార్యము మన పక్షంగా ఏది జరిగించున్నాడో దానిలో మనం పాలివారమైనటువంటి అనుభవంగా కలిగి మనము ఆయనను స్తుతించి ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి, ఆయన నామమును కలిగిన అధికారాన్ని బట్టి మనము ఆయనను ఘనపరచగలం. కనుక మనం కేవలము ఆయన మన కొరకై మరి పాపమును మరణమును ఓడించి తిరిగి లేచినటువంటి ప్రభువుగా మాత్రమే కాకుండా ఆయనకు నమస్కరించుట అంటే ఆ ప్రభావం యొక్క అధికారాన్ని మన జీవితాల్లో అన్వయించుకొని ఆ నామానికి తగినటువంటి ఘనతకు తగిన విధంగా మనం జీవించుతూ ఆయన ఎదుట కనుక మనం సాగిలపడి నిజంగా మనం యొక్క అటువంటి అనుభవంతో కనుక జీవించగలిగినట్లయితే అది నిజమైనటువంటి స్తుతి, ఆరాధన, సంతోషగీతం అవుతుంది. సో ఇప్పుడు మనకు విశ్వాసులమైన మనకు ఇవ్వబడినటువంటి ఈ సమయం తర్వాత ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన జీవితములలో అన్వయించుకొని జీవించే జీవితం యొక్క ప్రభావం ద్వారా అదెంతో భీకరమైనది. ఎందుకనగా ఒక మనిషి యొక్క నైజాన్ని ఎవరూ మార్చలేరు. ఆ కార్యమును జరిగించుటకు ఆయన జరిగించిన ఆ భీకర కార్యం అదే. అంటే మనము అంధకార సంబంధమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం నుంచి విడుదల పొందడం మాత్రమే కాకుండా మనలో ప్రతిరోజు ఆ పాపము యొక్క ప్రభావాన్ని కూడా ఆయన ఓడించినవాడు. కనుక దేవునికి ఇష్టకరమైన రీతిలో ఆయన యొక్క ఆత్మ చేత చక్కగా నడిపించబడగలగటానికి కలిగిన అనుభవాన్ని కలిగి ఆయన భీకరత్వం చేత కనుక మనం నడిపించబడినట్లయితే అది అటువంటి జీవితము నిజమైనటువంటి స్తుతి, ఆరాధనగా ఆయనకు మార్చబడగలదు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి మా ప్రభువు ఎంతో భీకరుడై ఉన్నాడు. ఆయన నామం ఎంతో ప్రభావం కలది. దాని యొక్క విలువను మేము గుర్తెరిగి రాబోయే దినాలలో నువ్వు అనేక మంది అందరికీ వారి యొక్క బంధకాల నుంచి విడుదల కలుగు చేసి మరణాన్ని సమస్తమును కూడా, రెండవ మరణాన్ని ఓడించి ఇంకా ఎవరు కూడా అటువంటి ప్రభావం కిందకి వెళ్లకుండా నీ యొక్క నిత్యరాజ్యాన్ని స్థాపించబోతున్నావు. దానికి ముందుగా మిగిలినటువంటి జనములన్నీ కూడా నీకు లోబడి నేను స్తుతించగలిగినట్లుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నావు. దానికి ముందుగా ఇప్పుడు మేము మిమ్మల్ని గుర్తెరిగి నీ భీకర కార్యం కింద, నీ ప్రభావం కింద జీవించగలగడానికి నువ్వు మాలో ఉంటూ నీ యొక్క ప్రభావం చేత మాకు విడుదల కలుగు చేస్తూ ప్రతిరోజు అపవాది సంబంధమైన క్రియల మీద మేము జయం పొందగలిగే అనుభవాన్ని నీ యందు విశ్వసించిన బిడ్డలందరికీ అనుగ్రహించే పరమదేవుడుగా ఉన్నావు. కనుక మేము మిమ్మల్ని కొనియాడి ఘనపరుస్తూ మీ సన్నిధిలోకి వస్తున్నాం. ఈ వాక్యమును మా కొరకై దీవించమని, అటువంటి విధంగా నీ యొక్క భీకరత్వం చేత నీ నామ ప్రభావాన్ని బట్టి మేము జీవించగలుగుటకు మీ కృప చూపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.